హలో గైస్, వెల్కమ్ టు ఐబిఎస్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం పైథాన్ 2 ఇంకా పైథాన్ 3 గురించి డిఫరెన్సెస్ చూద్దాం. పైథాన్ 3 అనేది 2008లో వచ్చింది. సో ద పైథాన్ 3 కంటే ముందు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని పైథాన్ 2లో ఉండే. కానీ పైథాన్ 3 వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ 2 నుంచి 3కి షిఫ్ట్ అవుతున్నారు. కానీ దీనిలో పైథాన్ 3లో ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏముందంటే ఇట్ ఈస్ నో బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. అంటే పైథాన్ 2 కోడ్స్ మనకు పైథాన్ 3లో రన్ కావు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ పైథాన్ 2 అండ్ పైథాన్ 3. పైథాన్ 3 వచ్చిన కొన్ని ఇయర్స్ వరకు మో అప్రాక్సిమేట్లీ 12 ఇయర్స్ వరకు పైథాన్ 2ని కూడా మెయింటైన్ చేశారు. దట్ ఈస్ 2020లో దీన్ని ఎండ్ చేసేసినారు. అంటే దీన్ని మెయింటెనెన్స్ చేస్తలేవు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పైథాన్ 3లోనే రన్ చేస్తున్నాయి. డిఫరెన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే లెగసీ ఇంకా ఫ్యూచర్. పైథాన్ 2కి లెగసీ ఉండే, దీనిలో ఫ్యూచర్ ఉంది. దీనిలో లైబ్రరీస్ ఉండే, కానీ ఈ లైబ్రరీస్ సెల్ఫ్ సఫిషియెంట్ కాకుండే. ఈ లైబ్రరీ సెల్ఫ్ సఫిషియెంట్ లేకుండే. కానీ పైథాన్ 3లో రిచ్ లైబ్రరీస్ ఉన్నాయి. పైథాన్ 2 అనేది ఆస్కీ కోడ్స్ మీద నడుస్తుండే. పైథాన్ 3 కూడా యూనికోడ్స్ మీద నడుస్తుంది. ఇన్ ద పైథాన్ 2 ఇప్పుడు మనకు అవుట్పుట్లో హోల్ నెంబర్స్ వస్తుండే, ఫ్రాక్షన్ వాల్యూస్ రాకపోతుండే. అదే పైథాన్ 3లో అంటే 5/2 మనకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంది 2.5, అదే వస్తుంది. ఇంకా మేజర్ డిఫరెన్స్ ఇంకా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఉండే. పైథాన్ 2కి పారెంథిసిస్ అవసరం లేకుండే. వితౌట్ పారెంథిసిస్ ఆల్సో వీ కెన్ రన్ printf statement in the double quotes or single quotes. కానీ in Python 3 it is mandatory to have parenthesis. ఇవి కొంచెం కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉండే, మాది మనం చూసినాం. ఇప్పుడు డైరెక్ట్ ట్యూటోరియల్ మనం స్టార్ట్ చేద్దాం. నేను పైథాన్ ట్యూటోరియల్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన డెస్క్టాప్ మీద. దానిలో ఒక కొత్త దీనిలో మనం డైరెక్ట్లీ ఇక్కడ నుంచి విఎస్ కోడ్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ విత్ విఎస్ కోడ్స్. నా మనం టర్మినల్లో ఓపెన్ అయినాం. బ్యాష్ టర్మినల్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ కోడ్ hello.py అని నేను ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేయగానే మనకు ఒక ఫైల్ క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది. సేవ్ చేస్తే ఆ ఫైల్ సేవ్ అయిపోతుంది మన ఇచ్చిన లొకేషన్. యాజ్ యూ కెన్ సీ మన హెలో పై సేవ్ అయిపోయింది. నా మనకు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లా డబుల్ కోట్స్ పెట్టాలి, లేక డబుల్ కోట్స్ పెట్టవచ్చు, లేకుంటే సింగిల్ కోట్స్ కూడా పెట్టవచ్చు. హెచ్ఈఎల్లో WRLD హెలో వరల్డ్. కంట్రోల్ ఎస్ సేవ్, కంట్రోల్ ప్లస్ టిల్ట్, టర్మినల్ నావిగేషన్, దెన్ python python hello.py రన్ చేస్తే నా అవుట్పుట్ వచ్చేసింది హెలో వరల్డ్. ఒకవేళ మీరు లినక్స్ ఆర్ఎల్స్ మ్యాక్ యూజర్స్ ఉంటే మీరు పైథాన్ 3 అని రాయాలి. విండోస్ యూజర్స్కి అవసరం లేదు, ఓన్లీ పైథాన్ రాస్తే చాలు. మళ్ళా ఇంకోసారి సేమ్ స్టేట్మెంట్ని సింగిల్ కోట్స్లో కూడా రాయొచ్చు. హెలో WRLD వరల్డ్, కంట్రోల్ ఎస్ సేవ్, సేమ్ ప్రింట్ అవుతుంది. మనము డబుల్ కోట్స్లో సింగిల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. హెలో WRLD వరల్డ్. ఇక్కడ నేను డబుల్ కోట్స్ లోపల సింగిల్ కోట్స్ యూజ్ చేసిన. సేమ్ ప్రింట్ సింగిల్ కోట్స్ లోపల డబుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. హెలో WRLD వరల్డ్, కంట్రోల్ ఎస్ సేవ్. నౌ అవుట్పుట్ చూడండి. ఒకవేళ మనం
సేమ్ ప్రింట్ఎఫ్ లా WHELLO హెలో వరల్డ్ రాస్తే మనకు ఎర్రర్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఎర్రర్ చూపించింది, అండర్లైన్ అంటే ఎర్రర్ అనుకోవాలి. ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. మనం ఫర్దర్ వీడియోస్లో చూడొచ్చు ఎర్రర్స్, దాని మీద కూడా ఒక వీడియో ఉంటుంది, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్ని చూద్దాం. కానీ ఇది ఒక సింటాక్స్ ఎర్రర్. సేమ్ ప్రింట్ సింగిల్ కోట్స్ లోపల మనం సింగిల్ కోట్స్ రాయలేం. HELLO హెలో పైన స్టేట్మెంట్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా సింటాక్స్ ఎర్రర్ వచ్చేసింది. ఒకవేళ నేను సేమ్ సింగిల్ కోట్స్ లోపల మళ్ళీ సింగిల్ కోట్స్ యూజ్ చేయాలంటే సింగిల్ కోట్స్ // వాడాలి. / వాడితే దెన్ ఐ కెన్ యూజ్ దట్. ఇగోండి, సేమ్ అవుట్పుట్ విత్ ద సింగిల్ కోట్స్ అండ్ సింగిల్ కోట్స్, సేమ్ విత్ ద డబుల్ కోట్స్. సో హౌ టు యూస్ కమెంట్స్? ద బేసిక్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్ వాడండి. హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తే ఒక లైన్ కమెంట్ అయిపోతుంది. ఒకవేళ మీకు కీబోర్డ్ షార్ట్ కట్ కావాలంటే Ctrl+/ వత్తండి, డైరెక్ట్లీ మీకు ఆ లైన్ ఏదైతే ఉందో అది కమెంట్ అయిపోతుంది. ఒకవేళ మనకు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లా / అని వాడాలి. అంటే HELLO /N WORLD. కంట్రోల్ సేవ్. మనకు హెలో వరల్డ్ రాకుండా డైరెక్ట్లీ /N అని రావాలి. అంటే అప్పుడు ఇక్కడ R పెట్టండి. దీన్ని రా స్ట్రింగ్ అంటారు. యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, హెలో /N వరల్డ్, దీన్ని రా స్ట్రింగ్ అంటాం. ఒకవేళ మీరు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఇమోజీస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ గూగుల్ క్రోమ్లో యూనికోడ్ అని కొట్టండి. యూనికోడ్ టేబుల్లో ఇమోజీస్ యొక్క యూనికోడ్ వచ్చేసరి. ఒకవేళ మనకు లాఫింగ్ ఇమోజీ ప్రింట్ చేయాలంటే ఇది కాపీ చేసుకొని Ctrl+C, దెన్ పేస్ట్ ఇట్ హియర్, Ctrl+V. ఇప్పుడు ప్లస్ తీసేసి 000 1 2 3 zeros యాడ్ చేయండి. ఇంకా /. ఇక్కడ చూడండి, ఇమోజీస్ వచ్చేసింది.